గణేష్ నవరాత్రులు అంటేనే హిందూ బంధువులందరికీ ఒక పండగ, అతిపెద్ద పండగ. నవరాత్రులు గణేష్ను పూజించి నిమజ్జన కార్యక్రమం అనేది భారతదేశ వ్యాప్తంగా చాలా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా విశిష్టతో కూడుతుందని చెప్పచ్చు. ప్రపంచం మొత్తము ఆ నిమజ్జనం వైపు తొంగి చూస్తున్న పరిస్థితి. వినాయక చవితి దాదాపు ఇప్పటికే 8 రోజులు గడిచింది. ఇంకా కొద్ది గంటల్లో 9వ రోజులో అడుగుపెట్టిన తర్వాత నిమజ్జనానికి సన్నాహితుల సమయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనం కోసం పూర్తి స్థాయిలో అధికారులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనానికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ లోపల దాదాపు 9 రోజులు ఆ నవరాత్రులు భక్తుల చేత పూజను అందుకున్న వినాయకులు అన్నీ కూడా తమ నిమజ్జనానికి భక్తుల ఆశీర్వాదం తర్వాత బయలుదేరడానికి సిద్ధమవుతున్న క్రమంలో మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,279 విగ్రహాలను ఉంచినట్టుగా ఈ నవరాత్రులకు ఉత్సవాలు జరుపుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు చూస్తే 2,900కు పైగా అత్యధికంగా ఉండగా జగిత్యాల జిల్లా 2,702వ స్థానంలో ఉంది. పెద్దపల్లి జిల్లా అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిగా ఈ 4 జిల్లాల్లో కలిపి 10,000 పైగా అంటే ఈ విగ్రహాలన్నీ కూడా రేపటి నిమజ్జనానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక థీమ్ వినాయకుడు. ప్రతి సంవత్సరం కూడా IYSO అనే ఆర్గనైజేషన్, ఇండియా యూత్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ చాలా వెరైటీ విగ్రహాలను ఇక్కడ ఉంచి నవరాత్రులు జరిపిస్తుంటారు. ఏడాదికి ఒక థీమ్ ద్వారా ముందుకు వస్తున్న వారున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఏ థీమ్తో ముందుకు వచ్చారో ఒకసారి చూద్దాం. ప్రధానంగా వృత్తులను ఎంచుకొని ఆ వృత్తుల వారిగా వినాయకులను వీళ్ళు నవరాత్రులు జరిపిస్తున్నారు. ఇక్కడ మనం గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి చూడొచ్చు. కమ్మరి వినాయకునికి సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా న్యాచురల్గా ఈ విగ్రహాలను తయారు చేయించడం జరిగింది. ఏమాత్రం కృత్రిమంగా కనబడకుండా వినాయకుని ఆకృతిని ఎక్కడ ఏమాత్రము మార్పులు లేకుండా ఒక వినాయకుడు కమ్మరి వృత్తిలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక థీమును తీసుకొని వీళ్ళు తయారు చేయడం జరిగింది. ప్రధానంగా వినాయకుని ఆకృతి పార్వతం ఇచ్చిన ఆకృతిని ఎక్కడ కూడా చెరపకుండా పూర్తిగా వినాయకుని ఆకృతి ఉంటూనే ఒక వృత్తిని ప్రతిబింబించే విధంగా చాలా కళాత్మకంగా తయారు చేసిన ఇక్కడ ఉన్నాము. వీరంతా దాదాపు దశాబ్ద కాలం పైగా కూడా ప్రతి ఏటా ఒక వినాయకునికి ఒక థీమును వీళ్ళు ఆపాదించి ఆ థీమ్ ద్వారానే పూజలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్గనైజర్ ఉన్నారు, ఘనశ్యామ్ మహోదయ్తో మాట్లాడదాం. దాదాపు ప్రతిసారి కూడా వీరు విగ్రహాలకు సంబంధించి చాలా ఒక ప్రత్యేకతను తీసుకోవడమే కాకుండా అందరూ కూడా భక్తులు అక్కడికి వచ్చి తిలకించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు చాలా ఆర్గనైజేషన్లో ఈ క్లబ్ ఉన్నప్పటికి కూడా వీరితో మాట్లాడదాం. వినాయక చవితికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, ప్రతి ఏడాది దాదాపు చాలా ఏళ్ళుగా చేస్తున్న విగ్రహాలు కూడా ఈ వెరైటీ ఆలోచన ఎలా వస్తుంది, గత ఏడాది అగ్రికల్చర్, దానికన్నా ముందు జర్నలిస్ట్ వినాయకుడు, ఈసారి మీరు కమ్మరి వినాయకుడు తయారు చేసి ఈ అన్ని ఐడియాలు ఎలా వస్తుంటాయి, వీటితో పాటు మీరు ఏం థీమ్ చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి, నా పేరు ఘనశ్యామ్ మహోదయ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ ఐడియాస్ ఎలా వస్తాయంటే విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉంది, అందుకరికి ఐడియాలు వస్తున్నాయి. సోషల్ మెసేజ్ పోవాలని మా ఒక ప్రయత్నం. ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ వినాయకుడు తయారు చేస్తే అది దేనికి పనికి రాదు, మళ్ళీ కాలుష్యం, కాలువలు కావచ్చు, నిమజ్జనం చేసినప్పుడు ఈ చెరువులు కావచ్చు కాలుష్యం అవుతాయి. అలా కాకుండా మట్టితో రూపం ఇచ్చేసి వెనకట కూడా పార్వతీమాత చేసి అక్కడ వినాయకుడిని స్థాపిస్తే పసుపుతో తయారు చేసి అక్కడ పెడితేనే విఘ్నేశ్వరుడు బయటకు వచ్చారు. అలా మేము మట్టితో తయారు చేసి శ్రద్ధతో మేము పూజ చేసుకుంటాం. సో ఈ యొక్క ప్రయత్నం ఏంటంటే పబ్లిక్కి సోషల్ మెసేజ్ కావాలి, పబ్లిక్ కూడా దీని వృత్తిని నేర్చుకోవాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలని ఒక ఆలోచన. ఈ కాన్సెప్ట్లో మేము గతంలో కూడా ట్రాఫిక్ గణేష్, బ్లడ్ డోనార్ గణేష్, డాక్టర్ గణేష్, జడ్జ్ గణేష్, రిపోర్టర్ గణేష్, లాస్ట్ ఇయర్ ఫార్మర్ గణేష్, ఈ సంవత్సరం కమ్మరి వినాయకుడు. అంటే ఈ వెరైటీ వినాయకులు మీరు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వినాయక విగ్రహానికి మార్పులు అనేది లేకుండా థీమును ప్రతిబింబించేది చేస్తుంటే ఇవన్నీ ఎక్కడ తయారు చేపిస్తుంటారు? మాకు కలకత్తా నుంచి ఒక ఆయన వస్తాడు, దిలీప్ అని వస్తాడు. ఆయన వచ్చి ప్రతి సంవత్సరం మంచిగా ఇట్లా కాన్సెప్ట్ మేము ఆయనకు డిజైన్ చేసిస్తాం.
డిజైన్ చేసేసిన తర్వాత వాళ్ళు ఆ డిజైన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మేము వాళ్ళకు గైడ్ చేస్తాం. చేసిన తర్వాత కరెక్ట్ లాస్ట్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠిస్తాం. సో ఈ ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మేము ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ప్రిపరేషన్ ఉంది, మాకు ఎక్కువ ఖర్చు కూడా కాదు, ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇది మొత్తం. సో ఈ యొక్క విఘ్నేశ్వర యొక్క కాస్ట్ మాకు ఎక్కువ స్పెండ్ అవుతుంది, మిగతా ఆల్రెడీ మెటీరియల్ కొన్నది మాకు. సో మా టీం గణేశోత్సవ కమిటీ, ఐసోటీమిన గణేశోత్సవ కమిటీ కోరిక ఒకటే, అందరూ మట్టి వినాయకుడు స్థాపించుకోవాలి. మంచిగా ఈ పండుగను జరుపుకోవాలి. లాస్ట్ రోజు నిమజ్జనం అప్పుడు కూడా తాగి డ్యాన్స్ చేయడం కానీ విఘ్నేశ్వర ముంగటి చేయకూడదు. అలాగే 10 మందికి మనం కూడా ఈ మెసేజ్ సోషల్గా ఇవ్వాలి. మా టీంలో ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మేమందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసేది మా ఒకటే మెసేజ్, మేము పీస్ అండ్ కమ్యూనల్ హార్మోనీకి మేము సపోర్ట్ చేస్తాం. అలాగే మేము పీస్ కమిటీ మెంబర్ కూడా కరీంనగర్లో. సో మా టీంలో అందరు ఉన్నారు, ఆల్ రిలీజియస్ వాళ్ళు ఉన్నారు. సో మా ఒక ప్రయత్నం ఏంటంటే అందరినీ కలుసుకొని పండుగలు జరుపుకోవాలని కోరుతున్నాం. అంటే వినాయకుడి ద్వారా మీరు చాలా మెసేజ్ పంపుతుంటారు. గతంలో మీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రధానంగా ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా నిబంధనలు పాటించాలని చెప్తుంటారు. ట్రాఫిక్ గణేష్ని కూడా మీరు గతంలో పెట్టారు. ఇంకా అంటే మీరు ఈ పెడుతున్న వినాయకుల వల్ల ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్తున్నారు మీరు అనుకుంటున్నారా? ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి మెసేజ్లు పంపే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో కాదు, ఇప్పుడే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటి సార్, మీకు వినాయకుడు చాలా వెరైటీగా అంటే మా వినాయకుడు కాదు, మన వినాయకుడే ఉన్నాడు. అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి ఏ రూపంలో వినాయకుడు రావచ్చు. సో కుల వృత్తులను మేము ప్రమోట్ చేయడానికి, వాళ్ళ యొక్క సర్వీసెస్ని పబ్లిక్ని రీచ్ కావడానికి మేము ఈ ప్రయత్నం చేస్తామండి. ఇక్కడ మనం చూడొచ్చు వినాయకుడి లోహానికి సంబంధించి కూడా ఒక వినాయకుడు ఈ లోహానికి సంబంధించిన ఒక పనిముట్లు జరుగుతుంటే ఇంకో వినాయకుడు గుణపాన్ని తయారు చేసే విధంగా చేసే ఒక కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏదైతే కమ్మరి కొలిమికి సంబంధించి వేడి చేసేందుకు ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా చాలా చూడడానికి చాలా మనకు విచిత్రంగా అనిపించినా కూడా ఒక కళాత్మకతను మనం ముందు పొందుపరిచే విధంగా వినాయకుడిని మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని చూసేందుకు కూడా దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు చాలామంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 3 కమ్మరి పనుల్లో ఉండే 3 సెగ్మెంట్లను కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరిగింది. ఒకటి ఎక్కడైతే వేడి చేసేందుకు కావాల్సిన దాన్ని గాలితో వేడిని ఏదైతే ఇనుముకు అమర్చి వేడి చేసి కొట్టేందుకు చేసేది, తర్వాత అక్కడ నుంచి తీసిన తర్వాత ఏదైతే కమ్మరి వృత్తిలో ఈ వీటితో కొడుతుంటారో వాటికి సంబంధించింది కూడా మరోవైపు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ లోపల బొగ్గు ఏదైతే ఎరుపు రంగును సంతరించుకుందో దాన్ని కూడా చాలా న్యాచురల్గా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా ప్రత్యేకంగా దాదాపు ప్రతి ఏడాది ఈ ఏడాది గడిచిందంటే వస్తున్న ఏడాదికి ఒక రకంగా వీరు మరి ఒక థీమును ప్రయోగిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది వీరిని అడుగుదాం, ఈ వినాయకులను చూస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పమ్మా. మీరంతా వెరైటీ వినాయకులు చాలా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంటే మీరు ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మట్టి వినాయకులు చేశారు, చాలా సంతోషంగా ఉంది చూడడానికి. అంటే కమ్మరికి సంబంధించిన కమ్మరి వృత్తిని ప్రతిబింబించే విధంగా చేసిన వినాయకుని చూస్తే మీరేమనుకున్నారు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము. గణేశం ఓజా గారి ఆధ్వర్యంలో కుల వృత్తులను ప్రమోట్ చేసే దిశగా మరియు పర్యావరణాన్ని సంరక్షించే దిశగా మట్టి వినాయకులు మరియు ఈసారి కమ్మరి వినాయకునిగా పెట్టి ప్రజలకు కుల వృత్తుల మీద అవగాహన పెంపొందించేట్టుగా గణేశం ఓజా గారి కృషిని అభినందిస్తున్నాం. అది చెప్పమ్మా, ఇది ఇందులో ఒక పార్ట్ ఆఫ్ వర్క్గా నువ్వు చేస్తుంటావు కదా, మీ ఫ్యామిలీ నుంచి కూడా చేస్తుంటారు. ప్రతి ఏడాది ఒక కొత్త కాన్సెప్ట్తో మీరు వస్తుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు అనేది అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. ఈ జనరేషన్కి అసలు ఏం తెలియదు, నాకు కూడా ఏం తెలియదు. కాబట్టి మా డాడీ ఇదే ఆలోచనలో పెట్టుకొని ఇవన్నీ పెట్టేసి అందరినీ అవేర్నెస్ చేద్దామనేసి. నార్మల్గా మనం లైవ్గా ఎప్పుడు చూడము, ఇక్కడ వస్తే అన్ని లైవ్ కూడా ఉన్నాయి, మళ్ళీ మట్టితో కూడా ఉన్నాయి. సో వాళ్ళకి చూస్తే అన్నీ అర్థమవుతున్నాయి. చాలా బాగుంది కాన్సెప్ట్ అని అందరు అంటున్నారు. స్కూల్ పిల్లలు కూడా అందరు వచ్చేసి స్కూల్ అయిపోయిన వెంటనే వచ్చి అన్నీ చూసి సంతోషపడుతున్నారు. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు చూడలేదు. కరీంనగర్లో అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ జెడ్పీ గ్రౌండ్లో వచ్చి వాళ్ళు కంపల్సరీ విజిట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మొత్తంగా ఇండియన్ యూత్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్కి సంబంధించి ప్రతి ఏటా ఒక రకంగా వీరు వెరైటీ వినాయకులను తయారు చేయకుండా ఒక మెసేజ్ను కూడా ఇస్తుంటారు. ఈ విగ్రహాలన్నీ కూడా స్వచ్ఛమైన మట్టి, చెరువులో మట్టితో తయారు చేసి నిమజ్జనానికి పర్యావరణానికి అనుకూలంగా ఉండేట్టుగా తయారు చేసడమే కాకుండా ఒక థీమును
కుల వృత్తులకు సంబంధించి కానీ లేకుంటే ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాలంటే కూడా దశాబ్ద కాలాలకు పైగా వీళ్ళు ప్రతి ఏటా కూడా ఈ వినాయకులకు సంబంధించి థీమును ప్రతిబింబించే విధంగా చేస్తున్నారు. మొత్తానికి గణపతి పప్పా మోరియా పూరే వికే బోలో రే గణపతి పప్పా మోరియా గల్లీ గణేష్ 8 రోజులు గడిచిపోయాయి. ఇంకా కొన్ని గంటల్లో ఈ వినాయకులన్నీ కూడా ఇక్కడ నుంచి నిమజ్జనానికి తరలి వెళ్ళే అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు చివరి రోజు కావడం చేత పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం నుంచే చాలామంది భక్తులు వస్తున్నారు. అయితే మొత్తంగా నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు కొద్ది గంటల్లో నిమజ్జనానికి వెళ్తున్న సందర్భంగా ఇప్పటికే పోలీసు యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఏర్పాటు జరిగాయని తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.